మరి ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి నారాయణ రాస్తున్నారు. తీర్థయాత్ర మధ్యలో మరణ వార్తలు వింటే ఏం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఎవరి గురించి మనం మరణ వార్త విన్నామో వెంటనే స్నానం చేసి వారికి జలోదకాలు అంటాం, తర్పణోదకాలు తర్పణం విడవండి. ఇక వారు తమకు కావలసిన వారు జ్ఞాతులు అయితే మరి మృతాశౌచం ఉండాలి. తరువాత తీర్థయాత్రలను ఆపేయాలి. తాము తప్పకుండా అక్కడ ఉండాలి అనుకుంటే వెనక్కు మళ్ళీ వెళ్ళాలి. అంత దగ్గర వారేం కాదు అనుకుంటే ఆ ఆశౌచం వెళ్ళేంత వరకు ఆ ప్రాంతంలోనే ఉండి అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి తీర్థయాత్రను కొనసాగించవచ్చు. ఇది అక్కడ ఉన్నంతకాలం ప్రతిరోజు ఆ చనిపోయిన వారికి తర్పణాలు స్నానం చేసి విడుస్తూ ఉండాలి. దీనివల్ల వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. ఎందుకంటే ఏ తీర్థమైనా పవిత్రమే కదా, మనను పవిత్రం చేస్తుంది. అందుకే చనిపోయిన వారి అస్థి నిమజ్జనం అంటాం. అస్థులను కలుపుతాం కదా, అంటే ఏమర్థం? మనస్సు లేకున్నా, బుద్ధి లేకున్నా, శరీరం మీద మాంసాదులు లేకున్నా ఎముక కూడా అందులో కలిస్తే ఇది ఉన్న ఆత్మ తరుస్తుంది. అంటే ఏమర్థం? ఎంత పవిత్రమైన అద్భుతమైన శక్తో ఆలోచించాలి కదా. అయినప్పుడు ఒక ఎముక ఆ నీటిలో కలిస్తే అది శరీరంగా ఉన్నవాడు అలాంటి జీవుడు ఉత్తమ గతిని పొందుతున్నప్పుడు ఆ వ్యక్తికి రోజు మనం తీర్థోదకాలు, జలోదకాలు, తర్పణోదకాలు ఇడిస్తే ఎంత ఉత్తమ గతికి పోతారండి. బహుశా వారు చేసుకున్న అదృష్టం కలిసి వచ్చినప్పుడు, ఇలా పుణ్యక్షేత్రాల్లో పొందిన మనం ఉన్నప్పుడు ఈ వార్త తెలిస్తే వారికి ఆ పని చేసి ఆ రోజులు కాస్త అన్నిటికీ మనం దూరంగా ఉండి నివాసం చేసుకొని ఆశోచన తొలగిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ తప్పడం ఇచ్చి తర్వాత యాత్రలను కొనసాగించవచ్చు. మరి ఉత్తరం